ఇక వార్తలను వివరాలను చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్లోని బికనీర్ నుంచి దేశవ్యాప్తంగా 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. వీటితో పాటు 26,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే రోడ్డు ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆపరేషన్ సింధూర్పై కూడా మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. రైల్వే మౌలిక సదుపాయాల్లో ఒక నూతన అధ్యాయం మొదలైంది. రైలు ప్రయాణికులకు ప్రపంచ స్థాయి ప్రమాణ సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో నిర్మించిన అమృత్ భారత్ స్టేషన్లను ప్రధాని జాతికి అంకితం చేశారు. 1300కు పైగా స్టేషన్లలో 103 స్టేషన్లను ప్రధాని రాజస్థాన్ బికనీర్లోని దేస్నోక్ రైల్వే స్టేషన్ నుంచి వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు. ఈ అమృత్ స్టేషన్లలో తెలంగాణ నుంచి బేగంపేట్, కరీంనగర్, వరంగల్ స్టేషన్లున్నాయి. ఈ సందర్భంగా బికనీర్ ముంబై ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. 26,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే, రోడ్డు, విద్యుత్, సౌరశక్తి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల ప్రారంభోత్సవం సందర్భంగా బికనీర్లో జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. గత 11 ఏళ్లలో దేశంలో ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు, రోడ్ల ఆధునీకరణకు అపూర్వమైన కృషి జరిగిందని చెప్పారు. 47,000 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ల విద్యుదీకరణ పూర్తయిందని, ఇది జర్మనీ మొత్తం రైల్వే నెట్వర్క్ కంటే ఎక్కువని ఆయన పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి గతంలో కంటే 6 రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నామని, ఇది ప్రజలకు ఉపాధి, ఆర్థిక ప్రయోజనాలను అందిస్తోందని వివరించారు. विकसित भारत बनाने के लिए आज देश में आधुनिक इंफ्रास्ट्रक्चर बनाने का बहुत बड़ा महायज्ञ चल रहा है. हमारे देश की सड़कें आधुनिक हो, हमारे देश के एयरपोर्ट आधुनिक हो, हमारे रेल और रेलवे स्टेशन आधुनिक हो, इसके लिए पिछले 11 साल में अभूतपूर्व गति से काम किया गया है. इंफ्रास्ट्रक्चर के इन कामों पर देश पहले जितना पैसा खर्च करता था, आज उससे 6 गुना ज्यादा पैसा खर्च कर रहा है. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్పై మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి 140 కోట్ల భారతీయుల హృదయాన్ని కలిచివేసిందని, ఉగ్రవాదులు మతం అడిగి సోదరీమణుల సింధూరాన్ని తుడిచివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడికి ప్రతీకారంగా 22 నిమిషాల్లో 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినట్టు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదాన్ని అంతమొందించామని, ఇది భారత్ రౌద్ర రూపమని, ఆక్రోశం కాదని స్పష్టం చేశారు. త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని, పాకిస్తాన్ను కాళ్లబేరానికి తెచ్చేలా చక్రవ్యూహం రచించామని చెప్పారు. ప్రతి ఉగ్రవాద దాడికి భారత్ సమాధానం ఇలాంటిదే అని హెచ్చరించారు. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత రాజస్థాన్లో మొదటి సభ నిర్వహించినట్టే ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా రాజస్థాన్లోనే మొదటి సభ నిర్వహిస్తున్నారని, దేశం ఈ ఆపరేషన్పై గర్విస్తోందని మోదీ అన్నారు. 22 तारीख के हमले के जवाब में हमने 22 मिनट में आतंकियों के 9 सबसे बड़े ठिकाने तबाह कर दिए. दुनिया ने और देश के दुश्मनों ने भी देख लिया, जब सिंदूर बारूद बन जाता है तो नतीजा क्या होता है. ऑपरेशन सिंदूर हुआ तो उसके बाद मेरी पहली जनसभा फिर यहां वीरभूमि राजस्थान की सीमा पर बीकानेर में आप सभी के बीच हो रही है. అమృత్ భారత్ స్టేషన్ పథకం ద్వారా రైల్వే స్టేషన్ల ఆధునీకరణతో పాటు ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదంపై భారత్ దృఢ సంకల్పాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.